వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. సయ్యారా సినిమా బాక్సాఫీస్ దగ్గర ఒక ప్రభంజనం సృష్టిస్తూ 6 రోజులు పూర్తి చేసుకొని ఇప్పుడు 7వ రోజు నడుస్తూ ఉంది. కేవలం 6 రోజుల్లోనే 150 కోట్లకు పైగా దేశంలో నెట్ కలెక్షన్ సాధించి 2025వ సంవత్సరంలో ఒక కొత్త చరిత్రని లిఖించింది. ఈ సినిమా ద్వారా అహాన్ పాండే అనేటువంటి ఒక హీరో, అనీత్ పడ్డా అని చెప్పి ఒక హీరోయిన్ పరిచయం అయ్యారు. బాలీవుడ్ అగ్రశ్రేణి నిర్మాణ సంస్థ యష్రాజ్ ఫిలిమ్స్ నిర్మించినటువంటి ఈ సినిమాకి మోహిత్ సూరి డైరెక్టర్. ఈ మధ్యకాలంలో ఒక 2 సంవత్సరాలుగా బాలీవుడ్ అనేది బాక్సాఫీస్ వద్ద కొనారిల్లుతూ వస్తోంది. ఎక్కువగా యాక్షన్ సినిమాలు, వైలెన్స్ సినిమాలే విడుదలవుతూ వస్తూ ఉంటే వాటిలో 1-2 మాత్రమే విజయం సాధించి మిగతావన్నీ కూడా బాక్సాఫీస్ దగ్గర కుదేలవటం మనం చూసాం. దాంతో బాలీవుడ్ భయంకరమైన నష్టాల్లోకి జారిపోయింది. ఈ సంవత్సరం ఛావా అనే సినిమా బాగా ఆడి మంచి కలెక్షన్ రాబట్టడంతో కాస్త ఊపిరి పీల్చుకుంది. అలాగే ఇటీవల కాలంలో వచ్చినటువంటి ఒక కామెడీ ఎంటర్టైనర్ హౌస్ఫుల్ 5 కూడా మంచి విజయమే సొంతం చేసుకుంది. అయితే ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ వచ్చి చాలా కాలం అయిపోయింది అని జనమంతా కూడా భావిస్తున్న సమయంలో సరిగ్గా అదను చూసుకొని వచ్చి ఇప్పుడు వాళ్ళందరి హృదయాలని చూరగొంటుంది సయ్యారా. లవ్ స్టోరీలు అనేవి దాదాపుగా ఒకే రకంగా ఉంటాయి అని మనకు తెలుసు. కాకపోతే దీనికి ఇవాల్టి ఒక ఇష్యూని జోడించి తీసినటువంటి సినిమా కావడంతో ఒక కొత్తగా అనిపిస్తూ ఉంది. ఒక ఔత్సాహిక మ్యూజిషియన్ అయినటువంటి క్రిష్ కపూర్ అనేటువంటి ఒక యువకుడు, అలాగే పాటల రచయిత అయినటువంటి ఒక అమ్మాయి, వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ పెనవేసుకొని ఎలా అల్జీమర్స్ అనేటువంటి ఒక వ్యాధి కారణంగా వాళ్ళ ప్రేమ కథ ఒడిదుడుకు లోనైంది అనేటువంటి విషయాన్ని మోహిత్ సూరి సెల్యులాయిడ్ మీదకి తీసుకొచ్చినటువంటి విధానం ఆడియన్స్ని, ప్రత్యేకంగా యువతని విపరీతంగా ఆకర్షిస్తూ ఉంది. అందుగురించే ఈరోజు వాళ్ళు ఆ సినిమాని బ్రహ్మరథం పట్టి కలెక్షన్ల వర్షం కురిపిస్తూ ఉన్నారు. ఒక కొత్త సినిమా, కొత్త హీరోయిన్ నటించినటువంటి సినిమా 6 రోజుల్లో 153,75,00,000 రూపాయలని దేశీయంగా వసూలు చేసింది. ఇది నెట్ కలెక్షన్. ఇది ఇటీవల కాలంలో ఒక రికార్డ్ అని చెప్పాలి. అంటే కొత్త వాళ్ళు నటించి ఈ స్థాయి కలెక్షన్ రాబట్టిన సినిమా ఇదే. అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదలైన తర్వాత ఇది ఒక సౌత్ కొరియన్ మూవీకి రీమేక్ లేదా కాపీ అనేటువంటి మాట గట్టిగా వినిపిస్తూ ఉంది. ఏ మూమెంట్ టు రిమెంబర్ అనేటువంటి సౌత్ కొరియన్ ఫిలిం అది 2004లో వచ్చింది. సో అది కూడా సేమ్ ఇందులో ఏదైతే సయ్యారాలో చూపించారో అలాంటి లవ్ స్టోరీనే అందులో కూడా ఉంది. అందులో హీరోయిన్కి అల్జీమర్స్ వచ్చినట్టుగా డయాగ్నోస్ చేస్తారు. సేమ్ అదే ఈ సినిమాలో కూడా హీరోయిన్కి కూడా అదే పరిస్థితి. సో అది 2004లో వచ్చింది. ఇప్పుడు ఇది 2025లో వచ్చింది. అయితే ఇది ఏ మూమెంట్ టు రిమెంబర్కి కాపీ అని చెప్పేసి సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇప్పటి వరకు కూడా మేకర్స్ సమాధానం అయితే చెప్పలేదు. ఇది అఫీషియల్ రీమేకా, అన్అఫీషియల్ రీమేకా, అసలు ఇది నిజంగా ఒరిజినల్ స్టోరీతో తీసిందేనా, ఈ రెండిటి మధ్య ఈ సారూప్యత ఎలా వచ్చింది అని చెప్పేసి చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. సంకల్ప్ సదానా అని ఈ సినిమా కథా రచయిత, మరి అతను కూడా ఇప్పటిదాకా నోరు విప్పలేదు. బహుశా అంటే చాలామంది నమ్ముతుంది ఏంటంటే అందులో ఉన్నటువంటి ఆ పాయింట్ని తీసుకొని, అందులో ఏదైతే కోర్ పాయింటో దాన్ని ఆధారం చేసుకొని ఇక్కడ
ముంబై వాతావరణానికి అడాప్ట్ చేసుకొని ఈ కథని సంకల్ప్ సదాన రాశాడు అని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా జనాలకు మాత్రం ఇవన్నీ ఏమీ పట్టట్లేదు. వాళ్ళందరూ కూడా హీరో హీరోయిన్ల మధ్య ఉన్నటువంటి ఆ రొమాన్స్ ఏదైతే ఉందో, ఆ లవ్ స్టోరీ ఏదైతే ఉందో దాన్ని బాగా ఆస్వాదిస్తున్నారు అనేది మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మొదటి రోజుకు మించి 5వ రోజు 6వ రోజు ఎక్కువ కలెక్షన్ రావటం, అంటే అది కూడా వీక్ డేస్లో. మొదటి రోజు 21 కోట్ల చిల్లర వచ్చింది. తర్వాత శనివారం చాలా పెరిగింది, 24-25 కోట్లు. మళ్ళీ ఆదివారం ఇంకా పెరిగింది. మళ్ళీ సోమ మంగళ వచ్చేటప్పటికి శుక్రవారానికి మించి, అంటే మొదటి రోజుకి మించినటువంటి కలెక్షన్లు సాధించి అందరినీ కూడా అబ్బురపరిచిందని చెప్పాలి. ట్రేడ్ వర్గాల వాళ్ళు కూడా అది సాధిస్తున్నటువంటి కలెక్షన్లు చూసి వాళ్ళు కూడా ఎందుకు ఇంత బాగా ఆడియన్స్ని ఈ సినిమా అట్రాక్ట్ చేస్తుంది అనేది వాళ్ళకు కూడా పాలుపోవట్లేదని చెప్పాలి. అంటే మొత్తానికి హీరో హీరోయిన్ల యొక్క కెమిస్ట్రీ మాత్రం సూపర్బ్గా వర్కౌట్ అయింది అనే మాట మాత్రం, దాన్ని మాత్రం అందరూ కూడా ఏకగ్రీవంగా అంగీకరిస్తూ ఉన్నారు. ఇది ఇప్పుడు ఒక కొత్త ద్వారాలు మళ్ళీ పునరాలోచించుకునేటట్లు చేసిందని చెప్పాలి సినిమా వర్గాల వాళ్ళందరినీ కూడా. అది ఏ భాష అయినా కావండి, బాలీవుడ్ అయినా కానివ్వండి, ఇంకే భాష చిత్ర పరిశ్రమ అయినా కావండి, ఇవాళ ఫ్రెష్ ఫేసుల కోసం, తాజా ముఖాల కోసం, తాజా కథల కోసం ఆడియన్స్ వేచి చూస్తూ ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు చూసిన ముఖాలనే అవే తెరల మీద లవ్ స్టోరీలు ఇప్పుడు చాలా, ప్రతి సినిమాలో, ఎక్కువ సినిమాలో ఒక 100 సినిమాలు వస్తే ఆ 100 సినిమాలో కనీసం సగం సినిమాల్లో ఖచ్చితంగా హీరో హీరోయిన్ల మధ్య ఆ లవ్ స్టోరీ రొమాన్స్ అని ఉంటుంది. కానీ అక్కడ అందరూ కూడా పాతుకుపోయినటువంటి హీరోలు, ముదురు హీరోలు, 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు దాటిన హీరో 20 ఏళ్ళు దాటినటువంటి హీరోయిన్ని లవ్ చేయటం, వాళ్ళతో రొమాన్స్ చేయటం ఈ మధ్యకాలంలో మనం ఇవే చూస్తున్నాం. వీటితోటి జనాలు మొహం ఎత్తిపోయారు అనేటువంటి ఒక మాట, ఒక విమర్శ కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు విరివిగా కనిపిస్తుంది. చాలామంది నెటిజన్లు, సో వాళ్ళు కూడా సినిమా ప్రియులే, ఆడియన్సే, వాళ్ళు తమ అభిప్రాయాల్ని కొండ బద్దలు కొట్టినట్లు చెప్పేస్తున్నారు. అలాంటి లవ్ స్టోరీల్ని ఎలా చూస్తాం మేము? సో మాకు తాజా ముఖాలు కావాలి. ఆ హీరో హీరోయిన్లు ఇద్దరూ కూడా దాదాపు దగ్గర వయసు ఉన్న వాళ్ళైతే మేము ఆ లవ్ స్టోరీని ఆస్వాదిస్తాం అని వాళ్ళు చెప్తున్నారు. అది కూడా ఆ కంటెంట్ కూడా ఆకర్షణీయంగా ఉండాలి, ఎమోషనల్గా ఉండాలి. ఆ పాత్రలతోటి, హీరో హీరోయిన్ల పాత్రలతోటి సహానుభూతి చెందాలి. సో ఈ సినిమాలో, సయ్యారా సినిమాలో ఆ మ్యాజిక్ జరిగింది కాబట్టి ఆ హీరో హీరోయిన్ల పాత్రలతోటి కనెక్ట్ అవుతున్నాం కాబట్టే ఆ సినిమాను చూస్తున్నాం అని చెప్పేసి వాళ్ళందరూ కూడా తమ అభిప్రాయాన్ని పంచుకుంటూ ఉన్నారు. సో అంతేకాక మ్యూజిక్ కూడా ఈ సినిమా విషయంలో చాలా బిగ్ ప్లస్ అయిందని చెప్పేసి విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ కాకుండా ఇందులో ఉన్న పాటల్ని, ఒక్కొక్క పాటని ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేశాడు. దానివల్ల కూడా ప్రతి సాంగ్కి ఒక ఫ్రెష్ లుక్ వచ్చింది అనేటువంటి అభిప్రాయం కలుగుతూ ఉంది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే అన్ని సినిమాలకి ఇది వర్కౌట్ అవ్వదు. సో అందులో ఉన్నటువంటి కంటెంట్లో ఉన్నటువంటి ఆ సందర్భాన్ని అర్థం చేసుకొని దానికి తగినట్లుగా పాటను రాసేవాళ్ళు కావాలి. అలాగే ఆ సందర్భానుసారం అక్కడ మెలోడీ కావాలా, లేకపోతే ఫాస్ట్ బీట్ కావాలా, అది అర్థం చేసుకొని స్వరాలు కూర్చే కంపోజర్ కావాలా. ఇవి సెట్ అయితేనే ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేసిన ఆ పాటలు హిట్ అవుతాయి. ఈ సినిమాలో, సయ్యారా సినిమాలోకి వచ్చేటప్పటికి అన్ని పాటలు హిట్ అవటం వెనక సో ఆ ఫ్రెష్ ఫీల్, ఆ ఫ్రెష్ మ్యూజిక్ బాగా వర్కౌట్ అయిందని చెప్పేసి విమర్శకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. సో ఇది 60 కోట్ల రూపాయల బడ్జెట్తో తయారైంది, అంటే 50 కోట్ల నుంచి 60 కోట్ల రూపాయల బడ్జెట్ తోటి తయారైంది అని చెప్పేసి బాలీవుడ్ వర్గాలు చెప్తూ ఉన్నాయి. అందులో ఇప్పటికే డిజిటల్ రైట్స్ వల్ల కానివ్వండి, శాటిలైట్ రైట్స్, అలాగే మ్యూజిక్ రైట్స్, వీటన్నిటి వల్ల 45 కోట్ల రూపాయలు ఆల్రెడీ వచ్చేసాయి
ఈ సినిమా విడుదలకు ముందే అని చెప్తూ ఉన్నారు. సో ఆదిత్య చోప్రా పంట పండిందని చెప్పాలి. ఎందుకంటే అక్కడే 45 కోట్లు వస్తే మరి థియేట్రికల్గా ఇప్పటికే 153 కోట్ల రూపాయల నెట్ పైనే వచ్చేసింది. అంటే ఇందులో ఎంత హీనంగా చూసుకున్నా కానీ ఈజీగా 80 కోట్ల రూపాయల పైనే 80 నుంచి 90 కోట్ల రూపాయల పైనే షేర్ మిగిలే అవకాశం ఉంది. సో ఇది ఖచ్చితంగా ఒక డబుల్ బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పటికే రాబోయే రోజుల్లో మరింతగా అది వసూళ్లను కొలగొట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది ఏ స్థాయి విజయం సాధిస్తుందనేది ఇప్పుడే చెప్పలేమని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు అంటూ ఉన్నారు. సో సయ్యారా విజయం చూసి ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా ఆ తరహా కథలు రాయటానికి ఇప్పటికే మొదలుపెట్టేశారు, తయారైపోయారని చెప్పేసి వినిపిస్తుందో చూద్దాం. ఇలాంటి ఫ్రెష్ కథలతోటి రాబోయే రోజుల్లో మరెన్ని సినిమాలు మన ముందుకు వస్తాయో, ఏవి ఎలా జనాలను అలరిస్తాయో.